వచ్చిన వారిని యెహోవా చెరల నుండి రప్పించినప్పుడు మనము కలకలిన వారిగా ఉంటుంది. మన నోటి నిండా యవ్వనము, మన నాలుక ఆనందగానంతో నిండి ఉండను. అప్పుడు యెహోవా దేని కొరకు గొప్ప కార్యములు చేస్తున్నది అన్యజనులు చెప్పుకున్నది. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనం సంతోషభరితులమైతిమి. చూడండి, ఇక్కడ సంతోషభరితులైనటువంటి అనుభవం. దేవుని సన్నిధిలో సంతోషం ఉన్నది. దేవుని కలిగిన జీవితము ధన్యమైనది. ఇక్కడ మనం గమనించినట్లయితే మొదటి వచనంలో చూస్తే, సీయోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరల నుండి రప్పించినప్పుడు సీయోనులకు తిరిగి వచ్చారు. అంటే అంతకుముందు ఎక్కడున్నారు? వారు చెరలో ఉన్నారు. అక్కడి నుంచి యెహోవా దేవుడు వారిని రప్పించినట్లుగా మనం చూస్తున్నాం. ఆ సందర్భంలో వారికి కలిగినటువంటి అనుభూతి ఎలాంటిదంటే, నేను కలగన్నానా, నిజమా, ఇది నిజమా కళ అన్నట్లుగా వాళ్ళు ఆశ్చర్యచకితులవుతున్నారు. వాళ్ళకి నిజమో అబద్ధమో అర్థం కాని పరిస్థితుల్లో వాళ్ళకి ఆశ్చర్యం కలుగుతుంది. వారి నోటి నిండా నవ్వు ఉన్నదంట, వారి నాలుక ఆనందగానముతో నిండింది. దేవుడు వారిని విమోచించినటువంటి దినమున వారికి కలిగినటువంటి రక్షణను బట్టి, వారికి కలిగినటువంటి విడుదలను బట్టి వారు ఆనందగానముతో నిండినటువంటి వారిగా ఉన్నారు. వారి నోటి నుండి ఆనంద గానాలు వస్తున్నాయి. పాట పాడమంటే, ఏడ్చేవాడిని పాట పాడమంటే పాడగలడా అంటే పాడలేడు. ఏడుపులో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు పాట పాడమంటే అతను పాడలేడు. కానీ ఏడుస్తూ ఉన్నప్పుడు నవ్వమంటే నవ్వలేడు. ఎప్పుడు నవ్వుతాడు అంటే కన్నీరు, ఆ కన్నీరు ఒలుగుతున్నప్పుడు పాట పాడలేడు, సంతోషించలేడు, ఆనందించలేడు, ఏ మంచి మాట పలుకులేనటువంటి ఆ మోగిపోయినటువంటి స్వరము మరలా పెగిలి మరలా గానము, ఆనంద గానము అనగా మంచి పాట, మంచి సంతోషముతో గంతులు వేస్తూ ఉన్నట్లుగా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నటువంటి పాట తన నోట రావాలంటే అది ఎలా సాధ్యం? కన్నీరు కారుతున్నప్పుడు వేదన ఉంటుంది, కానీ ఆ కన్నీటికి కారణమైనటువంటి ఆ పరిస్థితులన్నీ కూడా మారిపోయినప్పుడు అవి ఎలా మారుతాయంటే, ఆ కన్నీరు కనపడుతూ ఉంటుందేమో కానీ అది ఆనంద బాష్పములుగా మారినప్పుడు మనసు ఎలా ఉంటుంది? మనసు ఎలా ఉంటుంది? చాలా సంతోషిస్తుంది, చాలా సంతోషిస్తుంది. ఇక లేదు అనుకున్నటువంటి పరిస్థితిని మరలా ఉంది అని మరలా ఆశ కలిగించేటువంటి పరిస్థితిగా మారినప్పుడు ఆ ఆనందానికి అవధులు ఉండవు, అవధులు ఉండవు. ఇక లేదు అనుకున్న సమయంలో, నిరీక్షణ కోల్పోయినటువంటి సమయంలో, లేదు 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 నీవు నిరీక్షణ కోల్పోవడం అవసరం లేదు, నీవు పోగొట్టుకున్నదంతా మరలా పొందుకున్నావు అని చెప్పినప్పుడు ఏమొస్తుంది? ఆ దుఃఖము కాదు కానీ ఆ ఆనందాన్ని ఎలా వ్యక్తపరచాలో తెలియక, ఆ కలిగినటువంటి వేలును ఎలాగూ వర్ణించాలో తెలియక ఆ కన్నీరు, కానీ కళ్ళెంట నీళ్లు కారుతూ ఉంటాయి. కానీ ఆ నీళ్లు ఏమిటాయి అంటే ఏడుస్తున్నాయి. ఏంటంటే ఇది ఏడుపు కాదు, ఏడుపు కాదు. నాకు వచ్చిన సంతోషాన్ని ఎలా పంచుకోవాలో, ఎలా చెప్పాలో తెలియక, అది నాకు తెలియకుండానే అవి ఆ నీళ్లు కన్నీళ్లుగా రాలిపోతున్నాయి. అవి కన్నీళ్లు కాదు, అవి ఏమిటాయి? ఆనంద బాష్పం. ఒక వ్యక్తి చనిపోయాడు. ఆ సందర్భంలో అక్కడ చాలా గందరగోళమైనటువంటి వాతావరణం ఉన్నది, యుద్ధ వాతావరణం ఉన్నది. అక్కడ ఎవరిని పట్టించుకునేంత పరిస్థితి లేదు, చాలా గలిబిలిగా ఉన్నది. ఎంతో గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు చాలా భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉండగా ఒక వ్యక్తి అదే సమయంలో చనిపోయాడు.
ఏమి చేయాలో తోచని పరిస్థితి. ఆ వ్యక్తిని పాతి పెట్టి రావడానికి కూడా అనుకూలత లేనిటువంటి పరిస్థితిలో కంగారుగా ఆ వ్యక్తిని తీసుకుని ఆ యొక్క సమాధుల దొడ్డిలోకి వెళ్ళి అక్కడ ఎక్కడో చోట్ల ముందర తొందరగా ఎక్కడో చోట పడేసి రండి త్వరగా, ఆ పరిస్థితి బాగాలేదు, యుద్ధ వాతావరణం ఉంది, పరిస్థితి బాగాలేదు అని చెప్పినప్పుడు వాళ్ళు కంగారు వెళ్ళి ఆ కంగారులు తీసుకెళ్లి దాన్ని ఆ యొక్క శవాన్ని తీసుకెళ్లి ఒక సమాధిలో పడవేశాం. ఇప్పుడున్నట్టుగా మన సమాధులాగా అప్పుడుగా ఉండే కాదు. ఆ సమాధులు అంటే రాతిలో ఒక ఇంటిలాగా ఒక గదిలాగా రాతిని తొలిచి ఆ దానిలో ఆ యొక్క శవమును పెట్టి దానికి రాయో ఏదో అడ్డం పెట్టేటువంటి పరిస్థితులు అదినాల్లో ఉంది. అయితే వాళ్ళు ఆ యొక్క ఆ సమాధి ఉండి ఎదట్లే మొత్తానికి అని చెప్పి దాంట్లో తీసుకెళ్లి ఆ శవాన్ని పడేసి హడావుడిగా వాళ్ళు ఇక ఏమి తెలుసుకున్నంత పరిస్థితుల్లో బయటకు వెళ్ళిపోతూ ఉండగా, ఇంటికి తిరిగి వెళ్ళిపోతుండగా వెనక నుంచి మాట వినపడుతుంది. ఏంటా మాట అంటే నాడు నేను కూడా వస్తున్నా అంటున్నాడు. ఎవరా అంటే ఎవరని అంతర్జీ చేస్తే ఇంకేముంది, ఆ పడేసిన శవమే మనిషిగా మారి బ్రతికి జీవాన్ని పొంది అతని వెంట వాళ్ళకి నేను కూడా వస్తున్నానండి, నన్ను ఇక్కడ వదిలి చదువుతున్నారేంటి అంటే వాళ్ళకి ఏం అర్థం కావట్లా. ఇప్పుడు ఏమవుతుంది, ఎలా ఉంటుంది పరిస్థితి? శవం లేచి వచ్చి మాట్లాడుతుంటే ఏమనిపిస్తుంది? ఆయన పరుగు ఉండొచ్చు, ఒకవేళ కంగారు పడిపోతూ ఉండొచ్చు, ఏం జరిగింది అర్థం కాకపోవచ్చు. వాళ్ళు పరిగెత్తి ఈయన పరిగెత్తి ఆడ పరిగెత్తి గందరగోళం ఉండొచ్చేమో. కానీ ఇట్లా శవం ఎలా మాట్లాడుతుంది అంటే వాళ్ళకి ఊహ అందట్లేదు. వాళ్ళు అప్పటి వరకు నాకు ప్రియమైనటువంటి వ్యక్తిని నేను కోల్పోయాను అని చెప్పి ఆ తనివి తీరా ఆ శక్తి మించి ఏడ్చి వాళ్ళు విలపించి వారి శక్తిని కోల్పోయిన వారిగా ఉండొచ్చు. వాళ్ళు నిస్సహాయ స్థితిలో నిరసించిపోయి ఇక ఏడుపు కూడా రానంతగా, ఆ కన్నీరు కాల్చడానికి కూడా ఓపిక లేనంతగా వాళ్ళు విలపించి వెనసారిపోయినటువంటి పరిస్థితి ఉండొచ్చు. కానీ ఒక్కసారిగా వెనక నుంచి వినబడుతున్నటువంటి ఆ స్వరాన్ని బట్టి వెనక తిరిగి చూస్తే ఎవరిది స్వరము అంటే అతనిదే. కానీ ఆ స్వరం ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది? సాధ్యం కాదే, అది జరిగేది కాదే, మనం భ్రమపడుతున్నాం. అదే స్వరం వెనక తిరిగి చూస్తే రియల్ గా అతనే ఉండేసరికి వాళ్ళకి ఏమి అర్థం కాని పరిస్థితి. ఎవరా అంటే ఎడతారు కూడా ఇక మాటలు లేవు, ఆ ఏడుపు రావట్లేదు. కానీ పడకుండా కన్నీళ్ళు కాస్తుంది. ఏంట్రా అటు బతికొస్తే ఏడుతున్నావు ఏంట్రా అంటే ఇది ఏడుపు కాదు. ఆ ఆనందాన్ని ఎలా వ్యక్తపరచాలో తెలియని పరిస్థితుల్లో నేను నాకు తెలియకుండా దాని అందరికీ కన్నీళ్ళు తాగిపోతుంది. కన్నీళ్ళు కాదు, ఆనంద భాష. ఎవరు మార్చగలరు? అది ఎవరు చేయగలరు? నీ కన్నీటిని నా చేయగా ఎవరు మార్చగలరు? ఏ మనుషుడు చేయలేడు, అలాగా ఏ మనుషుడు కూడా చేయలేడు. కానీ చేసేవాడు ఆయన ఉన్నాడు. నేనున్నా అని నీ వెనుకే మాట్లాడుతూ నిన్ను బలపరుస్తూ ఆయన స్వరముతో జీవాన్ని ఇచ్చేటువంటి దేవుడు, నీ కన్నిటిని నాట్యంగా మార్చేటువంటి దేవుడు, నీ యొక్క వేదనను తొలగించేటువంటి దేవుడు, నీ నోటి నిండా నవ్వు ఉండేటట్టు చేసేటువంటి దేవుడు. నేను కళ ఇది నిజమా అని నీకు నీవే తట్టి కిల్లి చూసుకునేటట్టుగా చేసేటువంటి దేవుడు. నేను బతిగా ఉన్నానా, నేను మానే ఉన్నానా అని చెప్పి కొన్నిసార్లు ఇది నిజమా అని నమ్మలేకపోతే ఏం చేస్తారు? అప్పు తీర్చేటప్పుడు ఏం చేస్తారంట? డబ్బులు ఇచ్చినప్పుడు తొడపాసం పెట్టారు. ఏంటా నన్నుకిలంటే కాదు, మళ్ళీ రేపొద్దున ఇవ్వలేదంటావేమో అని చెప్పి ఇచ్చితే గుర్తుండదని చెప్పి ఇచ్చుకున్నాను. ఎందుకంటే అలాగే మనం నిజంగా ఉన్నామా లేదా, వాస్తవా కాదని చెప్పి కింది చూసుకున్నట్టుగా మన జీవితంలో దేవుడు చేసే కార్యాలు ఆశ్చర్యంగా ఉంటాయి. ఎలా జరిగింది, అది ఏమిటిది, నువ్వు ఎలా వచ్చావు అంటే ఏమో నాకేం తెలుసు ఏంటా అని చెప్పి మొత్తం వెతికితే విషయం తెలుసుకుంటే అక్కడ ఎలీషా అనేటువంటి ప్రవక్త, అతను చనిపోయాడు, ఎప్పుడో సమాధి చేయబడ్డాడు, ఎంతో కాలం క్రితమే మట్టి అయిపోయాడు. కానీ తన ఎముకలు ఇంకా మట్టి కాకపోవటం వల్ల
ఆ ఎముకలు ఆ సమాధిలో ఉండటం వల్ల ఆ సమాధి ఎలీషా సమాధి అని వీరికి కూడా తెలియని పరిస్థితుల్లో ఎక్కడో చోట్ల ముందు పడేశారంటే అక్కడ పరిస్థితులు బాగాలేదని చెప్పి హడావిడిగా ఆ శవాన్ని దాంట్లో పడేశారు. తీరా ఆ ఎముకలకు ఈ శవం తగలగానే ఆ ఎముకల్లో ఉన్నటువంటి శక్తి ఏం చేసిందంట, ఆ వ్యక్తిని జీవింపచేసింది, తిరిగి లేచేటువంటి అనుభవంలోకి నడిపించింది. నిజంగా పిల్లరా, వాళ్ళు చనిపోయారు. ఆ ఎలీషా చనిపోయాడు, ఆయన శవమైపోయాడు, మట్టి అయిపోయాడు, ఆయన ఎముకలు పాతి పెట్టబడినవి. కానీ ఆ ఎముకల్లో ఇంకా శక్తి నిలిచి ఉన్నదంట పిల్లరా. దానిలో శక్తి క్రీస్తుని కలిగి ఉన్న వ్యక్తిగా, దేవుని వెంబడిస్తున్న వ్యక్తిగా, ఆయన పేరు పెట్టుకున్న వ్యక్తిగా, ఆయన నమ్ముకున్న వ్యక్తిగా, ఆయన రక్షణ పొందుకున్న వ్యక్తిగా, మారుమనసు పొందుకున్న వ్యక్తిగా, సర్టిఫికేట్ తీసుకున్న వ్యక్తిగా, ఆ యొక్క బాప్తిజం తీసుకున్న వ్యక్తిగా నీకు పేరైతే ఉంది, గట్టిగా పేరు. కానీ ఎవరైనా నీకు తగిలితే, అనగా ఎవరైనా నీతో సంభాషిస్తే, ఎవరైనా నీ యొక్క ప్రసన్నతలోకి వస్తే, ఎవరైనా నీ యొక్కకు వచ్చినప్పుడు నీ ద్వారా వారికి ఏమైనా జీవం కలుగుతుందా అని అడుగుతున్నాను. నీ మాటల్లో జీవం ఉందా అని అడుగుతున్నాను. నీ మాటలేనా లేక యేసయ్య మాటలేమైనా నీలో ఉన్నాయా అని అడుగుతున్నాను. నీ మాటలో జీవం ఉంటే, అనగా యేసు నీలో ఉంటే, ఆయన నీతో మాట్లాడుతూ ఉంటే, ఆయన నీలో ఊరిడి పొగగా ఉంటే, ఆయన నీలో నుండి మాట్లాడుతూ ఉంటే, నీ మాటలే కనబడితే నీవే కావచ్చు, కానీ ఏముంటది అక్కడ? జీవం ఉంటుంది. నీ మాట అనేకులు బ్రతికిస్తూ ఉంటది. నీ మాట అనేకులు ఓదారుస్తూ ఉంటది. నీ మాట అనేకులు కన్నీరు తుడుస్తూ ఉంటది. నీ మాట అనేకులు జీవింపచేస్తూ ఉంటది. నీ మాట ఏడుస్తూ వచ్చినటువంటి వారు, వేసారిపోతూ వచ్చిన వారు, కృంగిపోతూ వచ్చిన వారు, ఇక మరణమే అనుకున్నవారు, ఇక మరణాన్ని వెతికిస్తున్నవారు, ఆ జీవక్షేమంలో పడినటువంటి పరిస్థితిలో ఉన్నవారు, కేవలం ఆకారిగా మాత్రమే బతికి ఉన్న పేరు మాత్రమే ఉన్నటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారు, వారి యొక్క అంతరంగం చచ్చిపోయింది, వారి యొక్క మనస్సాక్షి చచ్చిపోయింది, వారి ప్రార్థనా జీవితం చచ్చిపోయింది, వారిలో నిరీక్షణ చచ్చిపోయింది, వారిలో ఉన్నటువంటి ఆనందం అడుగంటిపోయింది, వారు వేసారిపోయిన పరిస్థితిలో ఉన్నారు, వారు అంధకారములో ఉన్నారు, ఆకారానికి మాత్రమే కనబడుతున్నారు. అలాంటి వ్యక్తి జీవితంలోనికి నీలో నుండి ఊరిడి బుక్క, అది జీవజల ఊట, ఆ నది ఎక్కడ పారుతుందో అక్కడ జీవ జలరాశులన్నీ బ్రతుకుతాయి. ఆ నది నీలో ఉందా అంటున్నాను. ఒక నది కలదు అని బైబిల్లో చెప్తున్నారు మాట. ఒక భక్తుడు నది కలదు, ఆ నది వారన నాటబడిన ప్రతి చెట్టు అది ఆ పెరిగి ఆ జీవ వృక్ష ఫలాలు ఫలిస్తుంది. ఆ యొక్క ఆకులు ఔషధం అవుతాయి. ఆ యొక్క నది దగ్గర ఉన్నటువంటి ఆ చెట్లు అనేకులకు ఆకలి తీర్చుచున్నాయి అని చెప్పి దేని యొక్క వాక్యంలో ఉన్నది. ఏ నది దగ్గర ఉన్నావు నీవు? ఎక్కడ నాటబడ్డావు నీవు? నది ప్రక్కన నాటబడిన వ్యక్తిగా ఉంటే, నీటి వారు నాటబడినటువంటి వ్యక్తిగా మొక్కగా నీవు ఉన్నట్లయితే, నీవు ఆకు వాడదు, నీ ముఖం వాడిపోదు. ఏ మనసు వచ్చినా, ఏ పరిస్థితి వచ్చినా, ఏ మాట వచ్చినా, ఏ అవమానం వచ్చినా, ఏ నింద వచ్చినా, ఏ పరిస్థితులు వచ్చినా, అది ఏది కూడా నిన్ను కదల్చలేదు. నీ ముఖంలో ఉన్నటువంటి చిరునవ్వును తొలగించలేదు. నీలో ఉన్నటువంటి ఆ యొక్క వికసించేటువంటి వెలుగును అది రూపం ఆపలేదు. నీ ముఖము వాడిపోదు. నీవు నీటి కాలంలో ఎవరైనా నాటబడిన మొక్కలాగా ఉంటే ఆకు వాడదు, ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారు. దానికి ఈ కాలం ఆ కాలం అనేది లేదు. ఏ కాలంలోనైనా ఎవరిలాగా ఉంటది, ఎల్లప్పుడూ సిద్ధంగా అన్నట్టుగా ఉంటది. మీ సహోదర సహోదరి, ఈ లోకంలో ఆలోచనలు కనబడుతున్నాయి. ఎక్కడ చూసినా మరణ వార్తలు వినబడుతున్నాయి. ఎక్కడ చూసినా భూకంపాలు కనబడుతున్నాయి. ఎక్కడ చూసినా ఆ దారుణమైనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. క్షేమ వార్తలు అనేది కనబడటం లేదు, వినబడటం లేదు. ఒకప్పుడు మనిషి చనిపోయాడంటే ఎంతో వింతగా చెప్పుకునేవాడు ఊరంతా, దేశం అంతా. కానీ ఈ రోజున పక్కనే 10,000 మంది గొట్లుగా పడిపోయినా కానీ ఏదో చచ్చిపోయారు. ఏం చేస్తాం? ఇక స్పందన లేదు, ప్రేమ లేదు, మనిషి అంటే వాల్యూ లేదు. ఎవరు చనిపోయినా ఆ మరణం గురించిన ఆ ఆలోచన లేనట్టుగా దాటి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి వచ్చేసింది. ఇలా ఈ కడవరి దినాల్లో ప్రేమ చల్లారిపోతుంది. అయితే క్రీస్తుని కలిగినటువంటి నీలో కూడా ప్రేమ చల్లారిపోతుందా?
ఏదో ఎక్కడో నాటబడినటువంటి చెట్టు వాడిపోయింది, ఓకే బాగానే ఉంది. కానీ క్రీస్తుతో నాటబడినాను, క్రీస్తు యందు నేను ఫలిస్తూ ఉన్నాను, క్రీస్తు యొక్క జీవపు ఓట దగ్గర ఆ వారన నాటబడిన చెట్టు వల్ల నేను ఉన్నానని చెప్తున్నాను. నీ జీవితంలో కూడా ఆ ఓటలు లేకపోతే, ఫలాలు లేకపోతే, నీవు కూడా వాడిపోతే, నీవు కూడా ఆ అడగంటిపోతే, లేదా ఉప్పు నిస్సారమైతే ఏమవుతుందంట? ఏ కూరలో రుచి లేదు, తప్పదేముందంటే ఉప్పే. కానీ లేదు ఉప్పు వేసాం అయినా కానీ తప్పదేముందంటే మరి ఏం చేస్తాం? ఇంకా ఉప్పేస్తే ఇంకా ఉప్పేస్తే దాకంతా ఉప్పు వేసినా సరే లేదు. ఏం లేదు, ఉప్పు ఉంది కానీ సారము లేదు. భక్తిపరుడు అనే పేరున్నది, భక్తిపరురాలు అనే పేరుంది, కానీ దాని సారము లేదు నీలో. అందుకని నిస్సారమైన మాటలు వస్తుంది నీకు, వెతికి వ్యతిరేకమైన మాటలు వస్తున్నాయి నీకు, ఎదటి వాళ్ళని గాయపరిచేటువంటి మాటలు వస్తున్నాయి నీకు, కించపరిచేటువంటి మాటలు వస్తున్నాయి, బలహీనమైనటువంటి మాటలు మాట్లాడడానికి కారణం ఏంటంటే పేరుంది. క్రైస్తవుల పేరుంది కానీ సారము లేదు. సారమైన మాటలు వస్తాయి, ఎలా ఉంటుంది అనుకున్నారు? వాళ్ళకి ఆశ్చర్యం అయిపోద్ది. ఇలా మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారా? ఇలాంటి ప్రేమ కలిగిన వాళ్ళు కూడా ఉంటారా మనుషుల్లో? ఇలాగా దేవుణ్ణి వెంబడించే వాళ్ళు కూడా ఉంటారా? ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు చూడలేదు. ఎంతో మంది క్రైస్తవులు చూశారు కానీ ఎవరిలో క్రీస్తుని చూడలేకపోయారు. కనుక వాళ్ళు క్రీస్తు లేడు అది చెప్పుకోవడానికి అనుకుంటున్నారు. కానీ క్రీస్తు నీలో ఉంటే, ఆ సారం నీలోనికి వస్తే నీ జీవితము కలకనిన వాని వల్లే ఉన్నట్టుగా ఎంతో వ్యక్తిని చేయగలరు. ఎదుటి వ్యక్తి యొక్క కన్నీరు కార్చుకుంటూ వచ్చాడేమో కానీ, కన్నీటితో వచ్చిందేమో కానీ, ఆ కన్నీరు నీ ఎదురు నుండి మళ్ళా తిరిగి వెళ్ళేటప్పుడు ఆనంద బాష్పాలుగా మారిపోతుంది. ఏంటమ్మా ఏడుచుకుంటూ మళ్ళీ ఏడుచుకుంటూ వస్తున్నావు, ఏమీ పని అవ్వలేదా, సమస్య తీరలేదా, నీకు కష్టం గట్టెక్కలేదా అంటే లేదు ఆయా గట్టి ఇంకా ఏడుస్తుంది. ఎందుకు అట్లా ఏడుస్తున్నావు? ఏంటి పర్లేదు, ఇక్కడ కాకపోతే ఇంకో చోట జరుగుతుందంటే లేదు నేను అవధులు లేనంతగా ఆనందాన్ని పొందుకున్నాను. కానీ ఆ ఆనందాన్ని ఎలా చెప్పాలో తెలియట్లేదు, నా మాటలు రావట్లేదు. అందుకనే ఆ ఎరడునే తప్ప మరి ఏం చేయలేకపోతున్నాను. చూశాను ఎలాంటి ఆనందం. ఎలీషా చనిపోయాడు కానీ అతనిలో ఉన్న జీవం చచ్చిపోలేదు. ఆ జీవం ఆ వ్యక్తిని కూడా బ్రతికిస్తుంది. చూడండి పిల్లరా, కానీ నీలో ఉన్న క్రీస్తు చచ్చిపోయాడు, నీవు ఇంకా బతికున్నట్టుగా నటిస్తూనే ఉన్నావు. కనుకనే క్రీస్తుని ఎవరు పరిచయం చేసుకోలేదు. మా చెప్పి నేను ముగిస్తాను పిల్లరా. ఒక వ్యక్తి దారి వెంట వెళుతున్న సమయంలో ఒక ఇల్లు కాలిపోతూ కనపడింది. అతను డ్యూటీ టైం అయిపోయింది. ఆ డ్యూటీకి అతను వెళ్ళకపోతే అక్కడ ఆబ్సెంట్ పడుతుంది. ఆ బాసు తనకి చాలా ఇబ్బంది పెడతాడు. అవసరమైతే నువ్వు అక్కర్లేదు పొమ్మంటాడు. అలాంటి పరిస్థితి సిచ్యువేషన్ ఉంది. వెళుతున్నాడు కానీ ఇల్లు కాలిపోతుంది. ఇప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తాడు? నా డ్యూటీ టైం అయిపోయింది, అక్కడ బాస్ తిడతాడు, నా ఉద్యోగుడు కూడా పిలుతానని తెలియదు, కాబట్టి నాకు టైం అయిపోయింది కనుక నేను అర్జెంటుగా డ్యూటీకి వెళ్ళిపోవాలి. ఆ డ్యూటీకి వెళ్ళిపోయి ఆ డ్యూటీ అయిపోయిన తర్వాత సాయంత్రం వచ్చేటప్పుడు ఈ ఇల్లు సంగతి చూస్తాను అని అతను డ్యూటీకి వెళితే ఏమవుతుంది? అక్కడ ఊడిదే ఏముంటది? ఏముండదు, ఏడుపులు, పెడబొబ్బులు, కన్నీళ్ళు ఉంటాయి. అంతమించి ఏముంటుంది అక్కడ. కానీ అతని యొక్క విధి, అతని యొక్క వృత్తి, అతనికి ఉన్నటువంటి బాధ్యత అతన్ని తొందర పెడుతుంది మనసులో. కానీ మనస్సాక్షి ఎక్కడో విడుపుమంటుంది. మనస్సాక్షి అంటుంది, అదే పరిస్థితుల్లో నీవుంటే, అదే పరిస్థితుల్లో నీ ఇల్లుంటే నేను డ్యూటీకి వెళ్ళొస్తానంటావా నువ్వు? అమ్మ నా ఉద్యోగం పోతుంటావా నువ్వు? లేదు.
అయ్యో బాబు రండి, బాబు రండి, ఎవరో ఒకరు రండి, బాబు హెల్ప్ చేయండి, సహాయం చేయండి, ఆ ఇల్లు కాలిపోతుంది బాబు బాబు అని చెప్పి నెత్తినోరు. చూడండి పిల్లరా, తన వ్యక్తిగతమైనటువంటి విషయంలో నెత్తినోరు కొట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు లోకంలో. కానీ తన తోటి వ్యక్తి యొక్క జీవితంలో మంట రగులుతూ ఉంటే, కాలిపోతూ ఉంటే నెత్తినోరు కొట్టుకోగలిగిన వాళ్ళు ఎవరున్నారని వెతుకుతుంది యేసయ్య కన్ను. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమోనని ఆయన కన్ను భూమి అంతటా సంచారం చేస్తూ ఉంది. అయితే ఎవరున్నారు? మా భక్తుడు రాసిన పాట, మంచిన పాట, నాకు చాలా సంతోషం అనిపించింది. ఎవరు వెళ్తారు తన పిల్లలు రక్షించడానికి? ఎవరు? అయ్యా రక్షించడానికి ఎవరైనా వెళ్తారా? కాలిపోతుంది ఇల్లు అంటే, అయ్యా ఎవరన్నా చూడండి అయ్యా ఖాళీ కొంచెం నాకు రక్షించుకోవాలి అనేవాళ్ళే తగిలారంట. నేనున్నాను నన్ను పంపుము అనేవాళ్ళు ఒకరు కూడా కనపడలేదు. చివరికి ఎవరూ లేకపోతే ఆయన సొంత కుమారుడిని సింహాసనం నుంచి లేపి శిలువ దాకా పంపించాడు. అయ్యా ఎవరు లేవాళ్ళు లేదు. తన సొంత కుమారుడిని నల్లకొట్టబడడానికి, వ్యసనాక్రాంతుడిగా అప్పగించడానికి ఆయనకి ఇష్టమాయను ఆనందపడింది. నీ కుమారుడు పంపించడం నీకు ఇష్టమైందా? నా కుమారుడు పంపించడం నాకు ఇష్టమైందా? ఎవరి కుమారుడు పంపించడం? ప్రయాణం చేస్తుండగా సముద్రంలో, నట్టం నాడు సముద్రంలో ఒక సందర్భం జరిగింది. ఆ పడవలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దానిలో ఉండగా దానికి ఏదో తగిలి ఆ రోడ్డు యొక్క చెక్క అది మిగిలిపోవటం వల్ల ఏదో తగిలి రంధ్రం పడిపోయింది. రంధ్రం పడిపోగానే ఆ సముద్రంలో ఉన్న నీరంతా కూడా ఆ పడవలోకి వచ్చేస్తుంది. ఫ్లోటింగ్ చాలా ఫోర్స్గా లోపలికి వచ్చేస్తుంది. పడవలో ఉన్న వాళ్ళందరూ ఉన్నారు, చాలా విలువైన వాళ్ళు ఉన్నారు, గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. కానీ ఏమీ చేయలేని సహాయ స్థితి. ఇంకా కాసేపటిలో ఎవరు మిగలరు, అందరూ మునిగిపోతారు, అందరూ చనిపోతారు. ఎవరు రక్షించేది? ఎవరు రక్షిస్తారు? ఎవరు రక్షిస్తారు? ఎవరు రక్షిస్తారు? ఎవరి కాళ్ళకి ఎవరన్నా రక్షిస్తే బాగుండు, ఎవరన్నా రక్షిస్తే బాగుండు, ఎవరన్నా మనల్ని కాపాడితే బాగుండు అనుకుంటున్నాను. చూసి 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 ఒక తల్లి తెగించి తన చేతిలో, తన చంకలో ఉన్నటువంటి కుమారుడిని అమాంతంగా ఆ పడవ బయట ప్రక్కన ఎక్కడ రంధ్రం పడిందో ఆ తిన్నగా తన చేతిలో ఉన్నటువంటి పిల్లడిని వదిలేసరికి ఆ నీళ్లు లోపలికి వచ్చే ఫోర్స్కి ఆ ఫోర్స్లో ఈ పిల్లడు కూడా లాగేసరికి ఆ రంధ్రంలోకి ఆ పిల్లడు వెళ్ళిపోయి, ఆ కాలు వెళ్ళిపోయి, ఆ రంధ్రానికి సరిపడా ఇరుక్కుపోయి అలాగే అతను నీళ్ళలో ఉన్నాడు. ఆ రంధ్రానికి అడ్డం పడ్డాడు. అంతే, నీళ్లు లోపలికి రావడం ఆగిపోయింది. పడవలో ఉన్న వాళ్ళందరూ సేవ్ అయ్యారు. కానీ లేదా వాళ్ళందరి జీవితంలో ఆనంద బాష్పాలు. కానీ ఆ తల్లి కూడా సంతోషిస్తుంది, ఆనందించగలుగుతుంది. తన మనస్సు ఉద్వేగం, ఆ కట్టలు తెచ్చుకొని కన్నీరు బయటకు వస్తున్నా కానీ ఆ కన్నీటిని దిగమింగుకొని దాన్ని ఆనంద బాష్పాలుగా మార్చి ఎంత గొప్ప మేలు జరిగిందని చెప్పి వాళ్ళతో కూడా సంతోషించాలంటే ఎలాంటి మనసు ఉండాలి, ఎంత గొప్ప మనసు ఉంటే అందరం పోతాం. కానీ అందరూ పోకుండా ఒకరు పోతం పెట్టరు కదా అని చెప్పి తన కుమారుడిని త్యాగం చేసి కనుక అందరినీ కాపాడాలి. ఇలాంటిదా యేసు ప్రేమ అనే ఒక భక్తుడు పాట రాశారు. అతను
యుద్ధానికి వస్తే గందరగోళం చేసి అతన్ని చంపేసేయాలని చెప్పి వస్తే అతను గలిబిలి చేసినా కానీ, ఎంతో ఇబ్బంది పెట్టినా కానీ, ఎంతగా గొడవ పెట్టుకుందని చూసినా కానీ అతను ప్రేమగానే మాట్లాడి పంపిస్తే అతను బయటకు వెళ్తే ఏం చేస్తున్నాడో చూస్తాడని చెప్పి అతను చాటు నుంచి చూస్తుంటే అతను లోపలికి వెళ్ళి మోకాళ్ళ మీద నుండి ప్రభా అతను ఇబ్బంది పెట్టాడు, ప్రార్థనలో ఆటంకపరిచాడు, ఒకవేళ నీ ఉగ్రత అతని మీదకి వస్తుందేమో, అతన్ని ఏమీ అవ్వకుండా సహాయం చేయి ప్రభా అని మోకాళ్ళ మీద నుండి కన్నీళ్లతో ప్రార్థన చేస్తా ఉన్నాడట. ఆ ప్రార్థన అతను విన్నాడంట చాటున. ఆ క్రూరుడైనటువంటి వ్యక్తి, కసాయి అయినటువంటి వ్యక్తి, చంపడానికి కత్తి పట్టుకుని వచ్చినటువంటి వ్యక్తి ఆ చాటు నుండి ఆ మాట విన్న తర్వాత తన మనస్సు మారి అతను గొప్ప సేవకుడయ్యాడు. అతను ఒక పాట రాశాడు, ఇలాంటిదా యేసు ప్రేమ. నాలో ఏ మంచి లేకపోయినా సరే ఆయన అంతగా ప్రేమించిన యేసయ్య ప్రేమ. సహోదర సహోదరి, యేసుని వెంబడిస్తున్నాను చెప్తున్న నీవు యేసు ప్రేమను కలిగి ఉన్నావా? యేసు కొరకై జీవించగలుగుతున్నావా? యేసు మాట్లాడినట్టుగా నీవు మాట్లాడడానికి సిద్ధపడుతున్నావా? లేక మందిరము దాటడంతోనే మరలా నీవుగా మాట్లాడుతున్నావా? లేక నీలో యేసు మాట్లాడడానికి అవకాశం ఇస్తున్నావా? నువ్వు మాట్లాడేటప్పుడు ఆగి ఆలోచించి, ఈ సమయంలో నేను మాట్లాడటం మంచిది కాదు, నాలో ఉన్న యేసయ్య మాట్లాడటం మంచిదని నీవు మౌనం అయితే నీలో ఉన్న దేవుడు మాట్లాడతాడు. ఆయన మాట్లాడితే ఆయన మాటలో జీవం ఉంటుంది. ఆయన మాట్లాడితే వచ్చిన ప్రతి వ్యక్తితో ఎవరితో మాట్లాడితే ఆ వ్యక్తి బ్రతికించబడటానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అది నీ మాట కాదు. నీ మాట నా మాట దేనికి పనిచేయదు. యేసు మాట జీవపు ఓట. ఆ మాట ఎవరిలో నుండి రాగలుగుతుందో వారిని దేవుడు వాడుకుంటాడు. ఎవరికి వినపడుతుందో ఆ వ్యక్తి బాగుపడతాడు. లేదా యేసు కావాలని, యేసు మాట కావాలని ఎంతో మంది ఎదురు చూస్తున్నారు లోకంలో. ఎంతమంది వెతుకుతున్నారు. నిజమైన ప్రేమ ఉందా? నిజమైన సంతోషం ఉందా? నిజమైన దేవుడు ఉన్నాడా? నిజమైన సహాయం ఉందా? నిజంగా దేవుడు సహాయపడతాడా? నిజంగా దేవుడు మాట్లాడతాడా? దేవుడు నిజంగా బలపరుస్తాడా? దేవుడు నిజంగా బ్రతికిస్తాడా? ఆయన మాటలో అంత శక్తి ఉందా? అది చూడాలి అని చెప్పి ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. అయితే నీలో నుండి మాట్లాడాలి, నాలో నుండి మాట్లాడాలి, ప్రతి ఒక్కరితో మాట్లాడాలి, ప్రతి ఒక్కరు వచ్చి ఆయన కనబడాలని నిన్ను నన్ను మనందరినీ ఎంత మందిని పిలుస్తున్నాడో దేవుడు. అంతమంది పిలిస్తే వస్తున్నారు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ మాటలే వాళ్ళలో వినబడుతుంటే చేసేసారు. కేవలం చూసి సభలు పిలిచాడు దేవుడు, రాజుగా చేశాడు, గాడిదలు ఎత్తుకునేవాడిని. అయినప్పటికీ కూడా కొద్ది కాలమే దేవుని మాట అతని నుంచి వెళ్ళింది. తర్వాత తన సొంత మాట వచ్చేసింది. ఇంకా దేవుడు చూసి ఆయన పక్కన పెట్టి గడ్డి పరుగులాగా ఎక్కడో గొర్రెలు కాసుకున్నటువంటి దావీదుని తీసుకొచ్చి మళ్ళీ ఆయన అభిషేకించాల్సి సహోదర సహోదరి, దేవుని కొరకు నేనున్నానని చెప్తున్నా. నీ జీవితంలో దేవుని మాట జరుగుతుందా? లేదంటే నీ మనసే జరుగుతుందా? దేవుని ఆలోచన నీ ఆలోచన, దేవుని మాట నీ మాట. ఏ మాట? ఊరిలో వెలుపల ఉన్నటువంటి సమయ స్త్రీ తనకున్నటువంటి ఆ సొంత మాటలు, లాల మాటలతో మాట్లాడినప్పుడు ఎన్ని కుటుంబాలు గురిపోలేదు. కానీ యేసయ్య మాట ఆమెలోకి వచ్చినప్పుడు, అయ్యా ఆ నీళ్ళు నాకు కావాలన్నప్పుడు ఆమె ఏమంటే, అయ్యా మరి నాకు ఏంటంటే నీకు చాలా అక్కర్లేదు, బతికి అక్కర్లేదు, ఆ చెంబు తప్పలు అక్కర్లేదు, ఇదిగో నేనే నీలో ఉండి ఊరిని బొగ్గుగా ఉండి నీలోండి చెవిజల ఒట్టగా నేను ప్రవహిస్తాను. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి నీలో నుండి చెవు ఓట్లు వస్తాయి అన్నాడు. ఇక అంతే. ఆ వెళ్ళి అందరికీ ఖాళీ ఉన్న కుండలన్నింటిలో నింపేస్తున్నాడు. వెళ్ళి ఖాళీ కుండలన్నీ నింపుతుంటే వాళ్ళు ఆశ్చర్యపడుతున్నారు. ఏమిటి ఆమె ఏమో ఒకటేనా కాదా? ఆమె మరేంటి ఏమో ఎప్పుడు మాట్లాడతారు ఇట్లా మాట్లాడుతుంది అంటే మాట్లాడేది ఎవరు? ఆమె కాదు.
ఆ మాటలు వేరు. ఇదే బైబిల్లో ఉన్న మాట ఏంటంటే ఆ ముసిరి పండు కంటే నునుగంట, అంటే ఆ నూనె కంటే మాటలు. దారుణమైనటువంటి పరిస్థితి. కానీ ప్రభు ఆమె మనస్సును మార్చాడు. ఆమెలోనికి యేసుక్రీస్తు ప్రవేశించాడు. ఆయన ఊరడు బుగ్గగా మారాడు. ఆ మాటలు విన్న ప్రతి ఒక్కరు క్రీస్తును వెతుక్కుంటూ వచ్చారు, వెలుగులోకి వచ్చారు. వారి లోపాలన్నీ ఆ వెలుగులో కనపడటం వల్ల, వారి లోపాలు వారికి అర్థమైనందువల్ల వారు ఒప్పుకున్నారు, విడిచిపెట్టారు, ఊరంతా రక్షణ పొందారు. ఆమె సేవకురాలు కాదు, ఆవిడ విశ్వాసి కాదు, ఊరు వెలుపలో ఉన్నటువంటి వ్యక్తి, అనేక కుటుంబాలు కూలిపోవడానికి కారణమైనటువంటి వ్యక్తి. కానీ ఆమె జీవితంలో క్రీస్తు సంధించిన తర్వాత ఆమె నీటి కాలువల ఎవరైనా నాటబడిన చెట్టు వలె ఆకు వాడక తన కాలమంతా ఫలించవలే చెట్టు వలె ఉంది. గొప్ప కార్యం మన జీవితంలో కూడా జరిగితే, మనం కూడా యేసు వారను నాటబడిన వ్యక్తిగా మనం ఉంటే మన జీవితం ఆశీర్వాదకరంగా ఫలభరితంగా ఉంటుంది. మనం మన కలకని వారి వల్లే ఉంటాం. ఇది కళ నిజమా, ఏమిటి, ఈవిడేనా, ఇతనేనా అనే అనేకులు నిన్ను చూసి ఆశ్చర్యపడేటువంటి పరిస్థితులు వస్తాయి. నీ జీవితంలో రాలేదా అలాంటివి? దేవుడు చేయలేదా? దేవుడు నీ జీవితంలో అలాంటి సందర్భాలను తీసుకురాలేదా? నీకు నీవే నిజమేనా? అందరూ నన్నేనా మాట్లాడుతున్నది ఈ మాట? అంటే అందరు తీసి పక్కన మారేశారు. అలాంటిది ఈడు మొన్న వేస్తే ఈడు బతకడం కంటే సత్యం బెటర్ అని చెప్పి కోరుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఈ రోజున అదే నొట్టితో చూసి, అయ్యా ఈ మాటలు పెట్టంటే, అయ్యా ఏసై మాట్లాడినట్టున్నా చెప్తున్నారంటే ఎక్కడది? మీరేనా? దేవుడు చేశాడు. దేవుడు నీకు ఊరిని బుక్కనిచ్చాడు. నీ హృదయం జీవదారులు బయలుదేరినట్టుగా చేశాడు. నీ రాతి హృదయాన్ని బద్దలు చేసి జీవపు ఊటలుగా మార్చాడు. రాతి నుండి జల ప్రవాహాన్ని తీసుకొచ్చి వారి దప్పికంతా తీర్చినట్లుగా అరణ్యములో, ఎడారిలో వారి దప్పిక తీరిపోయేటట్లుగా సెలయేర్లు ప్రవహించేటట్లుగా చేశాట. అలాగే ఎండిన నేల అయిపోయింది లోకమంతా. దేవుని ప్రేమ దొరకని పరిస్థితుల్లో ఉన్నారు. అయితే నీ నుండి ఒక జీవపు ఓట వారందరి కన్నీరు తుడిచేటట్లుగా చేయాలని ఆశపడుతున్నటువంటి సమయంలో నీవెలా ఉన్నావు? ఆగిపోయావా? ఓట్లు ఆగిపోయినాయా? నీ హృదయం మారిపోయిందా? ఒకప్పుడు కఠినంగా ఉన్నది మారిపోయింది, కానీ ఇప్పుడు అబ్బో ప్రేమగా ఉంటే కుదరదు, అమ్మో మనం అది ఇది ఆది అంటే వచ్చే కుదరదు, మనం కూడా చూసుకోవాలి మన పరిస్థితి అనేటువంటి స్వార్థపూరితమైనటువంటి పరిస్థితులకు వచ్చేస్తే నాకు తెలియదు. ఇంకా మరలా కఠినమైపోయిందా నాకు తెలియదు. రాతి హృదయాన్ని తీసి మాంస హృదయాన్ని ఇస్తానన్నాడు దేవుడు. ఈ యొక్క మధ్యాహ్న సమయంలో నీ హృదయం రాతి హృదయంగా ఉంటా, మాంసపు హృదయంగా ఉంటా. నేను ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ఆ వెళుతున్నటువంటి వ్యక్తి అగ్ని ఆ కాలిపోతున్నప్పుడు అతను అక్కడ ఆగి కనీసం ఆర్పలేకపోయినా, కనీసం అయ్యో ఇల్లు కాలిపోతుంది రండి రండి అని చెప్పి కనీసం ఒక కేకన్న వేస్తే ఎలా ఉంటుంది? నాకేం తెలియదు అన్నట్టుగా వెళ్ళిపోతే ఎలా ఉంటుంది? ఈరోజు వేరే వాళ్ళ ఇల్లు కాలిపోయింది, రేపు ఈ ఇల్లు కూడా కావుగా కాలిపోయింది. కాబట్టి ఆలోచించాలి, ప్రతి వ్యక్తి కూడా ఆలోచించాలి. దేవుడు ప్రతి మనిషిని వెలిగించడానికి ఇష్టపడుతున్నాడు. కానీ నీవు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావు? నేను నాది అన్నట్లు ఉన్నావా? లేక నా ప్రవేశించినంత నాదే అన్నట్లుగా ఉన్నావా? ప్రభు కొరకు బ్రతికేటువంటి పనిలో ఉన్నావా? లేక నీ స్వార్థం కోసం నీవు బ్రతుకుతూ ఉన్నావా? ఒక వ్యక్తి దారిమిటి వెళుతున్నాడు, ఒక వ్యక్తి పడిపోయాడు, అతనికి అపాయంలో ఉన్నాడు, యాక్సిడెంట్ అయ్యింది, తను తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసేవాళ్ళు ఎవరు కనపడక అందరు అయ్యో పాపం పడిపోయాడు, అయ్యో పాపం ప్రాణం పోతుంది, అయ్యో పాపం రక్తం కారిపోతుంది, అయ్యో పాపం అని అందరూ అయ్యో పాపం అని చెప్పి అందరూ చుట్టూరు చూస్తున్నారు.
ఎవరు కూడా అతన్ని తీసుకెళ్లే పరిస్థితి లేదు. సరే ఒక వ్యక్తి వచ్చాడు, అరే అతను చూస్తానంటే చనిపోతుంటే అని చెప్పి అతను తీసుకుని హాస్పిటల్కి చేర్చాడు. అతను బ్రతికాడు. మరో చోట మరొకటి పడిపోతే ఆ పేరు వెంట వస్తా కూడా తన పని మానేసుకుని మళ్ళీ ఆ వ్యక్తిని హాస్పిటల్ తీసుకెళ్ళి అతన్ని జాయిన్ చేసి అతను లైన్ చేసి సాయంత్రం వచ్చేసరికి సాయంత్రం అయిపోయింది. ఆ రోజు డ్యూటీ పోయింది. అట్లా ప్రతిరోజు డ్యూటీ పోయింది అనుకో, ఏమైంది? ఇంట్లో డ్యూటీ పోతుంది, కుటుంబమే పోతుంది. కానీ ఆ వ్యక్తి అలాగా అనేకలు బ్రతికించుకుంటూ వస్తుంటే ఎక్కడన్నా పడిపోగానే, ఎక్కడన్నా చేయకపోగానే, ఎక్కడన్నా ఏదైనా అవగానే వెంటనే ఫోన్ చేస్తున్నారు. ఆయన పిలవండి, ఆయన చాలా అసలు ఈ టెలిఫోన్లో చాలా బాగా చేస్తారు, ఆయన పిలవండి అని చెప్పంటున్నారు. ఎవరి ఆయన ఫోన్ వెళ్ళిపోతుంది, ఆయన చేస్తున్నారు. ఎవరి కాళ్ళు ఆయన కోసం ఎదురు చూసేవాళ్ళే కనపడుతున్నారు. అయిపోయింది. ఒక రోజున ఒక వ్యక్తి ప్రాణాపాయంలో ఉంటే అతను వెళ్ళి అతన్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈలోపు అతన్ని కాపాడపోయేసరికి అతన్ని కాపాడాడు, కానీ ఇతను దాని కింద పడ్డాడు, ఇతను చనిపోయాడు. అతను బ్రతికాడు. అతను కృతజ్ఞత చెప్పాడు. అబ్బా, నిజంగా ఆనంద బాష్పాలు కార్చాడు. అయ్యా, అతను లేకపోతే నేను ఉండేవాడు కాదు, నిజంగా ఆయన అంత గొప్పడు నా కోసం ప్రాణం పెట్టాడు, నన్ను బతికించాడు, చాలా వందనాలు అని చెప్పి సాక్ష్యం చెప్పాడు. అందరికీ సాక్ష్యం ఇచ్చాడు, అందరికీ చెప్పాడు. అంతే. సరే వెళ్ళొస్తాను అయ్యా, నువ్వు చేసిన దానికి నేనేమి చేయలేదు, వెళ్ళిపోతే వెళ్ళొస్తాను బాబు అని చెప్పి కృతజ్ఞత చెప్పి ఇంకెవరో పడిపోయారు. వెంటనే అతను ఉండాలి. అతను ఎక్కడ పడిపోయినా వస్తాడు, ఎంత దూరమైనా వస్తాడు, ఎంత కష్టమైన వస్తాడు, ఎలాంటి బతికిస్తాడు. అతను పిలవండి అంటున్నారు. ఇంకా పిలిచేది ఆయన ఎప్పుడు చచ్చిపోయాడు. చచ్చిపోయాడా? అంతే. నేను కూడా చచ్చిపోవాల్సిందే కదా. ఆడ పడిపోయినోడు కూడా చచ్చిపోతున్నాయి. నేను చేసేది ఆయన లేడుగా. ఆయన లేక నువ్వు లేవా? ఆయనకున్న చేతులు నీకు లేవా? ఆయనకున్న కాళ్ళు నీకు లేవా? ఆయనకున్న మనసు నీకు లేదా? నీకున్నట్టుగా ఆయనకే పనులు ఉన్నాయి, నీకున్నట్టుగా ఆయనకి అన్ని అవసరాలు ఉన్నాయి, నీకున్నట్టుగా ఆయనకి కుటుంబం ఉంది. కానీ అతను నాకు అదే పని తోటి అన్నట్టుగా అతను ఆ సహాయం చేస్తే ఇక అదే ఆయన తోటి అదే అన్నట్టుగా మీరు అందరూ కలిసి అతనికి ఆయన డ్యూటీ, ఆ డ్యూటీ ఏదో ఆయనకి ఉద్యోగం ఇచ్చినట్టుగా, ఆ ఉద్యోగం అతనికి ఇచ్చినట్టుగా, ఆ డ్యూటీ ఆయన కనుక చేయాల్సింది ఆయన పిలవండి అన్నట్టుగా నీవు ఆలోచిస్తున్నావు. నాకు లోకం అలా ఉంది పరిస్థితి. అదే కనుక అతని దగ్గర ఉన్నటువంటి వ్యక్తి, అతనికి అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తిని అతను రక్షించి, అతన్ని చూసినటువంటి నీవు నీకు అందుబాటులో ఉన్నటువంటి నీవు రక్షిస్తే, ఎవరికి అందుబాటులో ఉన్నాడో వాళ్ళు వెంటనే అక్కడ స్పందిస్తే, అంటే 4 రోజులు ఆయన డ్యూటీ మానేసుకోవాల్సి వచ్చిందా? ఆ కుటుంబం రోడ్డున పడాల్సి వస్తుందా? ఇంకండి నెలకు 1 రోజు పోతే పెద్ద కష్టమే కాదు. అందరూ తల ఒక రోజు వదిలేసుకుంటే అందరు కుటుంబాలు బాగుంటాయి, అందరూ పడిపోయిన అందరూ లెగిస్తారు. ఆ పడిపోయి లెగిసినటువంటి వాడు తన 4 రోజుల్లో 1 రోజు నన్ను రక్షించినందుకు, నేను లెగిసినందుకు, నేను కూడా ఏమి పడిపోయిన ఉన్నా నేను కూడా ఒకటి లేపుతా అనుకున్నాడు. లెగిసిన వాళ్ళందరూ తల కూడా నేను ఒకటి లేపుతా అనుకున్నాను అనుకోండి, ఏమో ఎంతమంది అవుతారు? మదర్ తెరీసా ఒక వ్యక్తి అనుకుంది, ఆమెను చూసి ఇన్స్పైర్ అయ్యి చాలా మంది మఠ కన్యలుగా మారి అలాగూ ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నారు, సర్వీస్ చేస్తూనే ఉన్నారు. ఒక్క ఆవిడే చనిపోయింది, కానీ 100 మంది లేచారు. అలాగే ఆ చనిపోయాడు రాలేడా అనుకుంటున్నది దానికంటే కూడా ఎవరి కోసమైతే చనిపోయాడు ఆయన, ఆ వ్యక్తి లేచి నా పని నాకుంది అని వెళ్ళిపోయిన కంటే వెళ్ళిపోవటం న్యాయం అంటారా? లేదంటే అరే అతను అలాగే అనుకుని
ఇతరుని చనిపోతున్నాడు, ఇతని కోసం నేను ప్రయత్నం చేసి నేను చచ్చిపోయాను అనుకో, ఇప్పుడు మిగిలిన పడిపోయిన వాళ్ళందరినీ ఎవరు లేపుతారు? నేను లేకపోతే ఈయన పోతే పోయాడు, ఒకరు పోతాడు, కానీ నేను బతికొట్టే చాలా మందిని బాగు చేస్తా అని అతను కూడా అనుకొని అతను కూడా ఇతన్ని వదిలేసి నేను చనిపోతాను లేనిపోయింది ఇతని కోసం అని చెప్పి అతను మానేసి మిగిలిన లేపుతూ ఉంటే ఈ ఉండేవాడు. అతను అలా అనుకోలా, ఏమైనా పర్లేదు, ఒక వ్యక్తి పోకూడదు అనుకున్నాడు, నీకోసం తెచ్చుకోవాలి. ఆ వ్యక్తి ఏం చేయాలప్పుడు? అదే నేను బతుకున్నానంటే ఆయన కదా. కాబట్టి నేను అనేకులు ఆయన ఆపేసిన పనిని, ఆయన చేయాల్సిన పనిని, ఆయన చేయకుండా ఆగిపోయినటువంటి పనిని నేను కొనసాగించాలి అనేటువంటి దృక్పథం అతనికి రాలేదు అంటే అతను మానవత్వం ఉన్నటువంటి వాడంటారా? చెప్పండి. ఎవరి కలిగిన నా పని నాకు ఉంది, నేను వెళ్తున్నానంటే ఇప్పుడు ఈ పని చేసేది ఎవరు? నువ్వు పడిపోతే నిన్ను లేపేది ఎవరు? ఆలోచించాలి కదా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఎదురు చూస్తున్నాడు. అలాంటి మనసున్నవా అంటే పడిపోయిన లేకపోవడం గురించి కాదు. నీ పక్కన ఉన్నటువంటి వ్యక్తి అతను నరకంలో పడిపోవడానికి రెడీగా ఉన్నాడు, కాలిపోతున్నాడు, ఆత్మీయత కాలిపోయింది, అతని భక్తి ఊడిపోయింది, అతను దేవుని ప్రేమ తెలుసుకోలేని వ్యక్తిగా ఉన్నాడు, అతను నరకానికి వెళ్ళిపోయే వ్యక్తిగా ఉన్నాడు, అతను ఈ కాజేపట్లో మంటలో పడిపోయే పరిస్థితిలో ఉన్నాడు, కాలిపోతున్నాడు, తన జీవితం చాలా వరకు కాలిపోయింది. కానీ నీకేం కనపడలేదు. నాకుంటే నాకు నా పని నాకు వెళ్తున్నాను, పక్కన కాలిపోతే నేనేం చేస్తాను? ఒక ధ్యానాన్ని తీసుకెళ్ళి ప్రమాదం భూమిలో పెడితే ఏమన్నాడు? వచ్చి బలా నమ్మకమైన మంచి దోసుగా అసలు ఏం చేసేవారా బాబు, నువ్వు కాబట్టి జాబ్ చేసే లేకపోతే ఇంకోటి పోగొట్టేవాడు అన్నాడా? అనలేదు. ఆడు కలిగింది కూడా తీసి కలిగిన వాళ్ళకి ఇచ్చాడు, ఆ దగ్గర వాళ్ళకి కూడా తీసుకెళ్ళి కలిగిన వాళ్ళకి ఇచ్చాడు. వెలపడం ఉన్న చీకట్లో దోషిస్తాడు. దేవుడు ఇచ్చినటువంటి నీకు ఇచ్చిన రక్షణ, నీకు ఇచ్చిన మారు మనసు, దేవుడు నీకు ఇచ్చినటువంటి జీవితం, నీవు నా మట్టు నేను బాగున్నా, నా మట్టు నేను పర్లకు వెళ్తా, నా మట్టు నేను నా మనసు బాక్షం కాపాడుకున్నా, ఎవడు పోతే నాకెందుకు నేనేం చేస్తాను అనుకున్నావు, నువ్వు ఖచ్చితంగా మాట్లాడు. నీవు ఇచ్చినటువంటి రక్షణతో నీవు మరొకరిని వెలిగించాల్సిన బాధ్యత నీదే ఉంది. ఎందుకంటే నిన్ను వెలిగించడంలో యేసయ్య కరిగిపోయాడు. ఆయన నిన్ను వెలిగించే టైంలో ఆయన కొవ్వొత్తి కరిగిపోయింది. ఇప్పుడు ఆ వెలుగు ఎక్కడుందంటే ఎక్కడుందండి? ఆ కొవ్వొత్తుందా? లేదు. ఆ వెలుగు ఎక్కడుంది? వెలుగు నీ కొవ్వొత్తిలో ఉంది. ఇప్పుడు ఆ వెలుగు ఎక్కడుందంటే నీలో ఉంది. ఆ వెలుగు ప్రతి వాళ్ళకి పంచాలంటే ఎవరు పంచాలి? వెలిగించబడిన నీవే పంచాలి, రక్షించబడిన నీవే పంచాలి. దేవుని యొక్క మరణం చేత పునరుద్ధరించబడినటువంటి, మరణము గెలిచి తిరిగి లేచినటువంటి అనుభవంలోకి వచ్చినట్టు నీవే పంచాలి, అనేకులు నీవే బ్రతికించాలి. ఈ మధ్యకాల సమయంలో నీవు ఆలోచించాలి. ఈ విషయాన్ని మనసు పెట్టండి. అనేకులు కన్నీటిలో ఉన్నారు. అలాంటి వారిని ఆనంద బాష్పాలుగా మార్చగలిగిన శక్తి దేవుడు నీలో పెట్టాడు. నీకు ఇచ్చిన ఈ సంతోషాన్ని, నీకు ఇచ్చిన ఈ రక్షణను, నీకు ఇచ్చిన ఈ విడుదలను కేవలం నాకు దొరికిందిలే అన్నట్టు నువ్వు గట్టెక్కిన మాటలు మాట్లాడకుండా అనేకులు గట్టెక్కాల్సిన వాళ్ళ గురించి కూడా నువ్వు ఆలోచించాల్సిన పరిస్థితిలో ఉన్నావని దేవుడు రేపొద్దున నిన్ను అడిగితే నీవు ఏం చెప్పాలో అనే ఆలోచన కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి మనము గమనించాలి. సీయోనుకు తిరిగి వచ్చిన వారిని, యెహోవా చెరల నుండి రప్పించినప్పుడు వారిని చూసినప్పుడు చాలా సంతోషం అనిపించింది. అలాగా నేను కూడా ఆ చెర నుండి, సాతాను యొక్క చెర నుంచి విడిపించబడిన వారిని చూసి సంతోషిస్తున్నట్టుగా మనం కూడా ఆ విడిపించబడిన వారిని సంతోషించాలంటే మనం కూడా అనేక విడిపించడంలో పాలిపరుస్తులై ఉండాలి. ఎవరికి వాళ్ళే ఎవరో వస్తారో లేపుతారు అనుకుంటూ నీవు పడినా కానీ ఎవరో లేపితే నా పని నా పొందాలని చెప్పి లెగిసిపోయే వ్యక్తిగా ఉన్నావా, లేక ఆ పనిలో నేను కూడా ఉంటానని పాలిపరుస్తుయ్యేవాడుగా ఉన్నావు. క్రీస్తు యేసుతో జతపని వారిగా ఆ ఉండేవారిగా మనం కూడా ఉండాలని దేవుడు కోరుతూ పిలుస్తున్నాడు. అయితే నీవెలా ఉన్నావు? ప్రభు కొరకు పనిచేస్తావా, లేక నీ కొరకు నీవే జీవిస్తూ
నీ జీవితాన్ని కోల్పోతావా? సరే ఆలోచిస్తావు. ప్రార్థన చేసుకుందాం. తల వచ్చి ప్రార్థన చేసుకుందాం.